దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలండి. మేమైతే చాలా బాధపడేవాళ్ళం. మా పాపకు పెళ్ళి అవ్వలేదని అందరూ నన్ను తిట్టేవారు. పిల్లకి 35 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా పెళ్లి చేయవా, ఆ పిల్లలు ఒట్టొద్దా నీకు, ఆ పిల్లకి బాధ పెడతావా పిల్లని, పిల్లలు లేకుండానని తిట్టేవారండి చుట్టాలు. మా అక్కరమ్మ అంటే నేను అన్నాను, అదేంటి జాబ్ ఉంటే సరిపోద్ది కదా, ఎందుకు నువ్వు అలా లేట్ చేసేస్తున్నావు అంటే, టైం రావాలి, నేను కంగారు పడుతున్నాను, ఏం చేయను మరి అని. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక, చుట్టాలు ఇంటికాడి నుంచి వెళ్ళాక నాకు చాలా బాధ అనిపించి టీవీ కాడ కూర్చొని విశాఖయ్య గారు ప్రార్థన వస్తుంటే ఏడ్చేస్తున్నాను. తండ్రి ఏంటి అందరూ ఇలాగ అంటున్నారు, తండ్రి నా బిడ్డ బతుకి ఏంటి, ఏం చేస్తావు తండ్రి అనేటప్పటికి ఇంత బిడ్డని మగబిడ్డని చూపించి ఇదిగో నీకు ఇస్తున్నాను అనేసి చేతికి ఇచ్చారు ఇసాకయ్య గారు. ఇచ్చేటప్పటికి ఏంటి ఇసాకయ్య గారు ఇలాగన్నారు, మా పాపకి పెళ్ళే కుదరలేదు, ఇంకా పెళ్ళి అవ్వలేంది, బాబుని దర్శనం చూపించున్నావు తండ్రి అనేసి అనుకున్నాను. అనుకునేటప్పటికి అలాగే 2 వారాలు నేను వచ్చి ఆయన అన్నారు, ఏమండి మా పాపకు పెళ్ళి కుదరట్లేదండి, జాబ్ చేస్తుంది, ఇంకా ఎక్కడ కుదరలేదండి అనేసి అంటే, అలా కాదు ఎందుకు వెళ్ళిపోవయ్యా, నీ ఇంటికి వస్తారు తడుముకుంటానే అన్నారు. అని వెళ్ళిపోయేటప్పుడు నెల తిరగకుండా మళ్ళీ ఇప్పుడు కొద్దాం మళ్ళీ నెల ప్రార్థన వచ్చేటప్పటికి వాళ్ళ మేనమామ జాతకంలో చూసి వచ్చారు, చూసుకున్నారు. ఆయన ఒక్కరోను మేనమామ ఒక్కరోను. మళ్ళీ మొన్నటి పొద్దున్నే మళ్ళీ మొన్నటి మధ్యాహ్నం మళ్ళీ వచ్చేసారండి. కాలేజీలో డిగ్రీలో ఈవిడ కాలేజీ సార్ అంట, ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఇద్దరు వచ్చి ఓకే చేసుకుని వెళ్ళిపోయారు రండి మీరనేసి. కాకినాడలోనే పాపను చూపించాము. అక్కడే మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే చూసుకున్నామండి. చూసుకునేటప్పటికి ఇంకా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయేటప్పటికి 2 నెలల్లో మా పాపకి పెళ్ళి అయిపోయిందండి. మళ్ళీ పెళ్ళి అయిపోయాక తీసుకొచ్చి అయ్యగారితో చెప్పి, ఏమండి అయ్యగారు మన పాపకి బాబు కావాలండి అంటే ఆయన పండిచ్చారు. పండిచ్చి ప్రార్థన చేసి పో అన్నారు. అనేటప్పటికి బాబు మాకు దేవుడు వరం ఇచ్చిన వరం అండి బాబు. పెద్ద ఇసాకయ్య గారు నాకు వరం ఇచ్చాడండి ఆయన టీవీలోని. ఆ వరం ఇచ్చిన ప్రకారంగా దేవుడు అలాగా బిడ్డనిచ్చాడండి. అప్పుడు అనుకున్నాను నేను 35 సంవత్సరాలు వచ్చేసినాయి, మా అమ్మాయికి ఏమో వంకరలేని బిడ్డని తండ్రి అందరూ వయసు ఎక్కువైపోయింది, ఎలా పుడతారని అరకాసు బంగారం ఇచ్చుకుని బిడ్డని కొనుక్కుంటాను తండ్రి, నాయన నాకు ఏ వంకరలేని మగబిడ్డని తండ్రి అన్నాను. అలాగే రకంగా ఇచ్చారు. అనుకున్నాయన్నీ నేను అనుకున్నట్టు అన్నీ జరిగినాయండి. దేవుడు అన్నీ నాకు సహాయం చేశాడు. ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మాకు ఎన్నో మేలు జరిగినాయండి.